రాత్రంతా కనిపెట్టుకుంటూ అన్నారంట. దేనికోసం? సంసోన్ని నాశనం చేయడం కోసం. మన జీవితాల్లో కూడా పొంచి ఉన్నాడు సాతాను. అందుకే పేతురు భక్తుడు అన్నాడు, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు, వెతుకుతూ. పొంచి ఉన్నాడు, వాడు పొంచి ఉన్నాడు. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపురిచినట్లు మీలో ఎవడినైనను మోసం చేసి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను పాడు చేయునేమోనని భయపడుతున్నాడు. ఎందుకోసమో తెలుసా? వాడు కాపు కాసుకొని కూర్చున్నాడు, సంఘాల్లో కాపు కాసుకొని కూర్చున్నాడు, కుటుంబాల్లో కాపు కాసుకొని కూర్చున్నాడు, వ్యక్తిగత జీవితంలో కాపు కాసుకొని కూర్చున్నాడు. దొరికితే నాశనమే, చిక్కితే మరణమే. నీ జీవితాన్ని పతనం కొరకు